సొంతలు ప్రతి ఒక్కరికి కళలకు ప్రతిరూపం. పట్టణాల నుంచి పల్లెల వరకు అభివృద్ధి వేగవంతమైంది. నివాస ప్రాంతాల మధ్య సీసీ రోడ్లు ఎత్తు పెరగడంతో ఎప్పుడో నిర్మించుకున్న ఇల్లు లోతట్టుగా మారాయి. లక్షలు ఖర్చు పెట్టి కట్టుకున్న ఇంటిని వాస్తు ఇతర కారణాలతో ఇంటిని కోల్చేసి పునర్నిర్మించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఎలాంటి నష్టం జరగకుండా షిఫ్టింగ్ జపాన్ టెక్నాలజీతో ఎన్ని అంతస్తుల భవనాలనైనా సునాయాసంగా అమాంతం ఎత్తేస్తున్నారు జై హనుమాన్ బిల్డింగ్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ సర్వీస్ నిర్వాహకులు. ఈ అధునాత టెక్నాలజీతో భవన యజమానులకు సమయంతో పాటు డబ్బును ఆదా చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఎర్రమరెడ్డిపల్లెకు చెందిన పురుషోత్తం అనే వ్యక్తికి చెందిన ఇంటి సమీపంలో అంతర్గత రోడ్డు ఎత్తు పెరగడంతో తన ఇంటిని ఎత్తు పెంచాల్సి వచ్చింది. ఈ క్రమంలో జై హనుమాన్ బిల్డింగ్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ సర్వీస్ నిర్వాహకులను సంప్రదించారు. లిఫ్టింగ్కు సాధారణ జాకీలు వినియోగిస్తూ ఇంజనీర్ల పర్యవేక్షణలో బిల్డింగ్ షిఫ్టింగ్ ప్రక్రియను కొనసాగించారు. శిక్షణ పాటు బీహార్ చెందిన కూలీలు చేపడుతున్నారు. లక్షలు ఖర్చు చేసి నిర్మించిన తమ ఇంటి జ్ఞాపకాలను ఎత్తు పెంచుకుంటున్నారు. తన ఇంటిని కూల్చుకునే పరిస్థితి లేకుండా జ్ఞాపకాలను పదిలం చేసుకునే విధంగా జై హనుమాన్ బిల్డింగ్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ సర్వీస్ లాంటి కంపెనీలు అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పురుషోత్తం చెప్పారు. नंबर 41 लगा हुआ है लाल पे। यूट्यूब चैनल को वीडियो करे थे तो सब नंबर हो जाएगा। नंबर जो आता है पे राजेश इधर भी मारो ऐसे मारो खींच आराम से बोल राजीव ले हां बोल हम तो बोल 55 नंबर लगा हुआ है सफेद पे। నా పేరు పురుషోత్తం, మాది ఎర్రమరెడ్డిపల్లి శ్రీకాళహస్తి మండలం. హౌస్ చాలా డౌన్లో ఉండిన దానివల్ల వాటర్ లోపలికి వస్తున్నాయి. వాటర్ లోపల వచ్చేదానివల్ల చాలా ఇబ్బందిగా ఉండింది. జై హనుమాన్ వాళ్ళ సంప్రదించి ప్రొఫెసర్ అనిల్ కుమార్ అన్న ద్వారా ఫోన్ నెంబర్ తీసుకొని దీన్ని లేపడం జరిగింది. ఇది టెక్నాలజీతో కొత్తగా ఈ ఏరియాలకి ఫస్ట్ నేనే లేపడం జరిగింది. దీనికి అన్న బాగా ప్రోత్సాహం ఇచ్చి ఏ ఇబ్బంది లేకుండా పైకి లేపి ఇచ్చే బాధ్యత వహించే ముందుకున్నాడు కాబట్టి నేను ధైర్యంగా దీన్ని లేపగలుగుతున్నాను.